శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ ద్వాదశోధ్యాయ కార్తికేయ స్తుతి. బ్రహ్మ ఉవాచ నిహతం తారకం దృష్ట్వా దేవా విష్ణు పురోగమాః తుష్టువుః శాంకరీం భక్త్యా సర్వేణ్యే ముదితాననాః. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణువు మొదలగు దేవతలు మరియు ఇతరులు అందరూ ఆనందముతో వెల్లివిరిసిన ముఖములు గలవారై తారకుడు సంహరింపబడుటను గాంచి భక్తితో శంకరతనయుని స్తుతించిరి. దేవా ఊచుః నమః కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన నమోస్తుతే దానవ వర్యహంత్రే బాణాసుర ప్రాణహరాయ దేవా ప్రళంబనాశాయ పవిత్ర రూపిణే నమో నమః శంకరతాత తుభ్యం త్వమేవ కర్తా జగతాం చ భర్త త్వమేవ హర్తా శుచిజ ప్రసీద ప్రపంచభూతస్తవ లోకబింబ ప్రసీద సంభాత్మజ దీనబంధో. దేవతలిట్లు పలికిరి, కళ్యాణ స్వరూపుడు జగత్తునకు మంగళములనిచ్చువాడు విశ్వమునకు బంధువు విశ్వమును సంకల్పించి సృష్టించువాడు అగు నీకు అనేక నమస్కారములగుగాక. ఓ దేవా, రాక్షస శ్రేష్ఠుడగు తారకుని బాణాసురుని సంహరించిన నీకు నమస్కారము. ఓ శంకరపుత్ర, ప్రళంబుని సంహరించిన పవిత్ర స్వరూపుడవగు నీకు అనేక నమస్కారములు. ఓ అగ్నిపుత్ర, జగత్తుల సృష్టి స్థితి లయములకు కర్తవు నీవే, ప్రసన్నుడవు కమ్ము. ఓ శంభుపుత్ర, దీనబంధు, నీవు ప్రపంచ రూపుడవై విస్తరించగా ప్రాణులన్నీయు బింబరూపుడవగు నీకు ప్రతిబింబములైనవి. దేవ రక్షాకర స్వామిన్ రక్షణ సర్వదా ప్రభో దేవ ప్రాణావనకర ప్రసీద కరుణాకర హత్వాతే తారకం దైత్యం పరివారయుతం విభో మోచితాః సకలాదేవ విపద్భ్య పరమేశ్వర. స్వామి ప్రభు, దేవతలను రక్షించు నీవు మమ్ములను సర్వదా రక్షింపుము. కరుణానిధి, దేవతల ప్రాణములను రక్షించినవాడా ప్రసన్నుడవు కమ్ము. ప్రభు పరమేశ్వర, నీవు తారకాసురుని వాని పరివారముతో సహా సంహరించి దేవతలనందరి కష్టముల నుండి గట్టెక్కించినావు. బ్రహ్మ ఉవాచ ఏవం స్తుతః కుమారోసౌ దేవైర్విష్ణుముఖైః ప్రభుః వరాన్ దదావభినవాన్ సర్వేభ్యః క్రమశో మునే శైలాన్ నిరీక్ష్య స్తువతస్తతః స గిరిశాత్మజః సుప్రసన్నతరో భూత్వా ప్రోవాచ ప్రదదద్వరాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా స్తుతించగా కుమారప్రభుడు వారందరికీ క్రమముగా కొత్త వరములనిచ్చెను. ఆ శంకరపుత్రుడు స్తోత్రము చేయుచున్న పర్వతులను గాంచి మిక్కిలి ప్రసన్నుడై వారికి వరములనిచ్చి ఇట్లు పలికెను. స్కంద ఉవాచ యూయం సర్వే పర్వతాహి పూజనీయాస్తపస్విభిః కర్మిభిః జ్ఞానిభిశ్చైవ సేవ్యమానా భవిష్యథ శంభోర్విశిష్ట రూపాని లింగ రూపాని చైవ హి భవిష్యదన సందేహః పర్వతా వచనాన్ మమ యోయం మాతా మహోమేధ్య హిమవాన్ పర్వతోత్తమః తపస్వినాం మహాభాగః ఫలదో హి భవిష్యతి. స్కందుడిట్లు పలికెను, పర్వతులకు మీరందరూ తపస్యాలులకు పూజింపదగినవారు, కర్మిష్ఠులచే మరియు జ్ఞానులచే సేవింపదగినవారు కాగలరు. ఓ పర్వతులారా, నా వచనముచే మీరు శంభులింగాకారమును పొందెదరు, సందేహము వలదు. నా మాతామహుడు పర్వతరాజు అగు హిమవంతుడు మహాత్ముడై తపస్యాలులకు ఫలములనిచ్చువాడు కాగలడు. దేవావూచుః ఏవం దత్వా వరాన్ హత్వా తారకం చ సురాధిపం త్వయా కృతాశ్చ సుఖినో వయం సర్వే చరాచరాః ఇదానీం ఖలు సుప్రీచ్య కైలాసం గిరిశాలయం జననీ జనకౌ ద్రష్టుం శివాశంభూ త్వమర్హసి. దేవతలిట్లు పలికిరి, ఈ తీరున వరములనిచ్చి రాక్షసరాజకు తారకుని సంహరించి నీవు మమ్ములనందరినీ మాత్రమే గాక చరాచర ప్రాణులన్నింటినీ సుఖపెట్టితివి. ఇప్పుడు నీవు ప్రీతితో శివుని నివాసముగు కైలాసమును తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులను చూడదగుదువు. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా నిఖిలా దేవ విష్ణ్వాద్యాః ప్రాప్త శాసనాః కృత్వా మహోత్సవం భూరి సకుమారా యయుర్గిరిం కుమారే గచ్చతి విభౌ కైలాసం శంకరాలయం మహామంగళముత్తస్థౌ జయశబ్దో బభూవః ఆరురోహ కుమారోసౌ విమానం పరమర్ధితం సర్వతోలంకృతం రమ్యం సర్వోపరి విరాజితం అహం విష్ణుశ్చ సముదౌ తదా చామరధారిణౌ గుహమూర్తిని మహాప్రీత్య మునే భూవ హ్యతంద్రితౌ. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణువు మొదలగు దేవతలందరూ ఇట్లు పలికి కుమారుని అనుమతిని పొంది పెద్ద ఉత్సవమును చేసి కుమారునితో పాటు కైలాసమునకు వెళ్ళిరి.
కుమారప్రభుడు శంకరుని నివాసము మహామంగళకరము అగు కైలాసమునకు వెళ్ళుచుండగా జయ జయధ్వనులు బయల్వెడలినవి. గొప్ప సంపదలతో విరాజిల్లునది, సర్వత్రా అలంకరింపబడినది, సుందరమైనది, అన్నింటిపైన ఆకాశమునందు విరాజిల్లునది అగు విమానమును కుమారుడు ఎక్కెను. ఓ ముని, నేను విష్ణువు ఆ సమయంలో గుహుని శిరస్సుపై మహానందముతో చామరములను జాగ్రత్తగా పట్టుకొని ఉంటిమి. ఇంద్రాజ్య అమరాహ సర్వే కుర్వంతో గుహసేవనం యథోచితం చతుర్దిక్షు జగ్ముశ్చ ప్రముదాస్తదా శంభోర్జయం ప్రభాషంతః ప్రాపుస్తే శంభుపర్వతం సానందా వివుసుస్తత్రోచ్చరితో మంగళధ్వనిః దృష్ట్వా శివం శివాం చైవ సర్వే విష్ణాదయోద్ధృతం ప్రణమ్య శంకరం భక్త్యా కరౌ బద్ధ్వా వినమ్రకాః కుమారోపి వినీతాత్మ విమానాద వతీర్య చ ప్రణనామ ముదా శంభుం శివాం సింహాసన స్థితాం. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ నాలుగు వైపులా నిలబడి తగు విధముగా గుహుని సేవిస్తూ ఆనందముగా వెళ్ళిరి. వారు ఆనందముతో శంభుని జయమును బిగ్గరగా పలుకుచూ కైలాసమును ప్రవేశించి మరలా మంగళ శబ్దములను అతట పలికిరి. విష్ణువు మొదలగు దేవతలందరూ వెంటనే శివపార్వతులను దర్శించి భక్తితో చేతులు జోడించి ప్రణమిల్లి వినయముతో నిలబడిరి. కుమారుడు కూడా వినయముతో కూడిన మనస్సు గలవాడై విమానం నుండి దిగి ఆనందముతో సింహాసనమునందున్న శివపార్వతులకు ప్రణమిల్లెను. అధ దృష్ట్వా కుమారం తం తనయం ప్రాణవల్లభం తౌ దంపతి శివౌ దేవో ముముదాతేతి నారద మహాప్రభు సముత్తాప్య తముత్సంగే న్యవేశయత్ మూర్ధ్ని జగ్రౌ ముదా స్నేహాత్తం పస్పర్శ కరేణః మహానందభరః శంభుశ్చకార ముఖచుంబనం కుమారస్య మహస్నేహాత్తారకారేర్మహాప్రభోః శివాపి తం సముత్తాప్య సోత్సంగే సన్యవేశయత్ కృత్వా మూర్తి మహాస్నేహాత్ తన్ముఖాబ్జం చుచుంబహి. ఓ నారద, ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరులు ప్రాణప్రియమైన తమ పుత్రులకు కుమారుని చూచి మిక్కిలి ఆనందించిరి. మహాదేవుడు నమస్కరించిన కుమారుని లేవదీసి ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందముతో లలాటమునందు ముద్దిడి ప్రేమపూర్వకముగా చేతితో స్పృశించెను. మహానందముతో నిండిన శంభుడు తారకుని సంహరించిన మహాప్రభుడకు కుమారుని ముఖమునందు మహాప్రేమతో ముద్దిడెను. పార్వతీదేవి కూడా అతనిని లేవదీసి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మహాప్రేమతో లలాటమునందు ముద్దిడెను. తయోస్తదా మహామోదో వవృధేతైవ నారద దంపత్యోః శివయోస్తాత భావాచారం ప్రకుర్వతోః తదోత్సవో మహానాసీ నానావిధి శివాలయే జయశబ్దో నమశబ్దో బభూవాతీవ సర్వతః తతః సురగణా సర్వే విష్ణ్వాద్యా మునయస్తథా సుప్రణమ్య ముదా శంభుం తుష్టువుః స శివం మునే. ఓ నారద వత్స, లోకాచారమును పాటించే ఆది దంపతులకు ఆ పార్వతీ పరమేశ్వరులకు ఆ సమయంలో మహానందము క్షణక్షణ ప్రవర్ధమానమయ్యెను. అప్పుడు శివుని నివాసములో పెద్ద ఉత్సవము జరిగెను. సర్వత్రా జయధ్వానములు నమస్కార శబ్దములు వినవచ్చెను. ఓ ముని, అప్పుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు మరియు మునులు పార్వతీ పరమేశ్వరులను ఆనందముతో ప్రణమిల్లి స్తుతించిరి. దేవావూచుః దేవదేవ మహాదేవ భక్తానామ భయప్రద నమో నమస్తే బహుశః కృపాకర మహేశ్వర అద్భుతాతే మహాదేవ మహాలీలా సుఖప్రద సర్వేషాం శంకరసుతాం దీనబంధో మహాప్రభో ఏవం మూఢ దియశ్చాజ్ఞాః పూజాయాం తే సనాతనం ఆవాహనం న జానీమో గతిం నైవ ప్రబోద్భుతాం గంగా సలిలధారాయ హ్యాధారాయ గుణాత్మనే నమస్తే త్రిదశేశాయ శంకరాయ నమో నమః. దేవతలిట్లు పలికిరి. దేవదేవ మహాదేవ భక్తులకు అభయమునిచ్చువాడా, నీకు అనేక నమస్కారములు. కృపానిధి మహేశ్వర మహాదేవ, నీ గొప్ప లీల అద్భుతమైనది, సత్పురుషులందరికీ సుఖమును కలిగించున్నది. దీనులకు బంధువైన మహాప్రభు సనాతనుడగు నీ విషయములో మరియు నీ పూజ విషయములో మేము ఈ తీరిన వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి అజ్ఞానములమై ఉన్నాము. ఓ ప్రభు, నిన్ను ఆవాహన చేయుట గాని నీ అద్భుత లీల గాని మాకు తెలియదు. గంగాజలమును ధారగా ఇచ్చినవాడు, జగత్తునకు ఆధారమైన వాడు, త్రిగుణ స్వరూపుడు, దేవతలకు ప్రభువు, శుభమును కలిగించువాడు అగు నీకు అనేక నమస్కారములు. వృషాంకాయ మహేశాయ గణానాం పతయే నమః సర్వేశ్వరాయ దేవాయ త్రిలోక పతయే నమః సంహర్త్రే జగతాం నాథ సర్వేషాం తే నమో నమః భర్త్రే కర్త్రే చ దేవేశ త్రిగుణేశాయ శాశ్వతే విసంగాయ పరేశాయ శివాయ పరమాత్మనే నిష్ప్రపంచాయ శుద్ధాయ పరమాయ వ్యయాయ చ దండహస్తాయ కాలాయ పాశహస్తాయ తే నమః వేదమంత్ర ప్రధానాయ శతజిహ్వాయ తే నమః
వృషభధ్వజుడు మహేశ్వరుడు గణములకు ప్రభువు సర్వేశ్వరుడు ముల్లోకములకు ప్రభువగు మహాదేవునకు నమస్కారము. ఓ నాథ, త్రిగుణ స్వరూపుడవై లోకములనన్నింటినీ సృష్టించి పాలించి పోషించి సంహరించు నీకు నమస్కారము. నీవు శాశ్వతుడవు, సంగము లేనివాడు పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు, చేతియందు దండమును ధరించు మృత్యుస్వరూపుడు, చేతియందు పాశమును ధరించువాడు, వేదమంత్రములచే ప్రతిపాదింపబడువాడు, ప్రళయకాలములో అనేక విధములుగా ప్రాణులను భక్షించువాడు అగు నీకు నమస్కారములు. భూతం భవ్యం భవిష్యచ్చ స్థావరం జంగమం చయత్ తవ దేహాత్ సముత్పన్నం సర్వదా పరమేశ్వర. పాహిన సర్వదా స్వామిన్ ప్రసీద భగవన్ ప్రభో. వయం తే శరణాపన్నా సర్వదా పరమేశ్వర. శితికంఠాయ రుద్రాయ స్వాహాకారాయ తే నమః. అరూపాయ సరూపాయ విశ్వరూపాయ తే నమః. శివాయ నీలకంఠాయ చితాభస్మాంగధారిణే నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః. ఓ పరమేశ్వర, భూత వర్తమాన భవిష్యత్ కాలములకు చెందిన పదార్థములు మరియు స్థావర జంగమ ప్రాణులు నీ దేహము నుండియే పుట్టుచున్నవి. స్వామి, మమ్ములను ఎల్లవేళలా రక్షించుము. భగవాన్, ప్రభు, ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వర, మేము నిన్ను అన్ని విధములుగా శరణు పొంది ఉన్నాము. తెల్లని కంఠము నీలభాగమును విడిచి కలవాడవు, స్వాహాకార స్వరూపుడవు, రూపము లేని వాడైనను రూపమును స్వీకరించి స్వరూపములు తానే అయినవాడు అగునకు నమస్కారము. విషమును ధరించుటచే నీలవర్ణమును కూడిన కంఠము గలవాడు, చితాభస్మను అవయవములపై ధరించినవాడు, నిత్యము నల్లని కేశములు గలవాడు అగు శివునకు అనేక నమస్కారములు. సర్వప్రణత దేహాయ సంయమిప్రణతాయ చ మహాదేవాయ సర్వాయ సర్వార్చిత పదాయ చ. త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణం నీలలోహితః. ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యైః పురుష ఉచ్యతే. పర్వతానాం సుమేరుస్త్వం నక్షత్రాణం చ చంద్రమాః. ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవస్తథా. ఓంకారః సర్వవేదానాం త్రాతా భవ మహేశ్వర. త్వం చ లోకహితార్థాయ భూతాని పరిపాసి చ. అందరిచే నమస్కరింపబడు రూపము గలవాడు, యోగులచే ఉపాసింపబడువాడు, లయకాలములో ప్రాణులను సంహరించువాడు, అందరిచే పూజింపబడే పాదములు గలవాడు అగు మహాదేవునకు వందనములు. నీవు దేవతలందరిలో బ్రహ్మవు, రుద్రులలో కంఠమునందు నీలవర్ణము, ఇతర దేహమునందు రక్తవర్ణము గల శివుడవు. సర్వ ప్రాణులలోని ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు. పర్వతములలో మేరువు నీవే, నక్షత్రములలో చంద్రుడవు నీవే, ఋషులలో వశిష్ఠుడవు నీవే, మరియు దేవతలలో ఇంద్రుడవు నీవే. వేదములన్నింటిలో ఓంకారము నీవే. మహేశ్వర, రక్షించుము. నీవు లోకహితమును గోరి ప్రాణులకు రసమును పుష్టిని ఇచ్చి రక్షించుచున్నావు. మహేశ్వర, మహాభాగ, శుభాశుభ నిరీక్షక, ఆప్యాయాస్మాన్ హి దేవేశ కర్తృన్వై వచనం తవ. రూపకోటి సహస్రేషు రూపకోటి సతేషు చ అంతం గంతుం న శక్తాః స్మ దేవదేవ నమోస్తుతే. మహేశ్వర, మహాత్మ, ప్రాణుల పుణ్యపాపములకు సాక్షివి నీవే. ఓ దేవదేవ, నీ వచనమును పాలించు మమ్ములను ఆనందింపజేయము. కోట్లాది రూపములలో నిన్ను దర్శించి ఉన్నాము, కానీ నీ విభూతులకు అంతమును కనలేకపోయినాము. ఓ దేవదేవా, నీకు నమస్కారము. బ్రహ్మోవాచ ఇతి స్తుత్వాఖిలా దేవా విష్ణ్వాద్యాః ప్రముఖే స్థితాః. ముహుర్ముహుః సుప్రణమ్య స్కందం కృత్వా పురస్సరం. దేవస్తుతిం సమాకన్య శివః సర్వేశ్వర స్వరాట్. సుప్రసన్నో బభూవాద విజహాస దయాపరః. ఉవాచ సుప్రసన్నాత్మ విష్ణ్వాదీన్ సురసత్తమాన్. శంకరః పరమేశానో దీనబంధుః సతాంగతిః. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు మొదలగు దేవతలందరూ స్కందుని ఎదుట నిడుకొని శివుని ఎదుట నిలబడి ఇట్లు స్తుతించి అనేక నమస్కారములను చేసిరి. సర్వేశ్వరుడు జగన్నాథుడు దయానిధియగు శివుడు దేవతల స్తోత్రమును విని మిక్కిలి ప్రసన్నుడై నవ్వెను. పరమేశ్వరుడు దీనులకు బంధువు, సత్పురుషులకు గతి అగు శంకరుడు మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై దేవశ్రేష్ఠులకు విష్ణువు మొదలగు వారితో ఇట్లనెను. శివౌవాచ హే హరే, హే విధే, దేవావాక్యం మే శృణుతాదరాత్. సర్వదాహం సతాం త్రాత దేవానాం వః కృపానిధిః. దుష్టహంతా త్రిలోకేశః శంకరో భక్తవత్సలః. కర్తా భర్తా చ హర్తా చ సర్వేషాం నిర్వికారవాన్. యదా యదా భవేద్దుఃఖం యుష్మాకం దేవసత్తమాః. తదా తదా మాం యూయం వై భజంతు సుఖహేతవే. శివుడిట్లు పలికెను.
ఓ హరి, ఓ బ్రహ్మ, దేవతలారా, నా మాటను శ్రద్ధగా వినుడు. దయానిధియగు నేను సత్పురుషులను దేవతలకు మిమ్ములను అన్ని విధములుగా రక్షించెదను. నేను దుష్టులను దండించి భక్తులను ప్రేమించే త్రిలోకనాథుడగు శంకరుడను. నేను ప్రాణులన్నింటినీ సృష్టించి పాలించి సంహరించెదను. అయినను నాకు వికారము లేదు. ఓ దేవశ్రేష్ఠులారా, మీకు దుఃఖము కలిగిన సందర్భములన్నింటిలో సుఖమును పొందుట కొరకై మీరు నన్ను సేవించెదరుగాక. బ్రహ్మవాచ ఇత్యాజ్ఞప్తాస్తదాదేవ విష్ణాద్యాః స మునీశ్వరాః శివం ప్రణమ్య స శివం కుమారం చ ముదాన్వితాః కథయంతో యశోరమ్యం శివయోః శాంకరస్య చ తత్ ఆనందం పరమం ప్రాప్య స్వధామాని యయుర్మునే. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు మొదలగు దేవతలు మరియు మునుశ్రేష్ఠులు అప్పుడు శివునిచే ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వారై ఆనందముతో శివపార్వతులకు కుమారస్వామికి ప్రణమిల్లిది. ఓ ముని, వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క మరియు శంకరపుత్రుని యొక్క సుందరమగు కీర్తిని గానము చేయుచు పరమానందమును పొంది తమ స్థానములకు వెళ్ళిది. శివోపి శివయాసార్థం స గణః పరమేశ్వరః కుమారేణ యుతః ప్రీత్య వాస తస్మిన్ గిరౌ ముదా. ఇత్యేవం కదితం సర్వం కౌమారం చరితం మునే శైవం చ సుఖదం దివ్యం కిమన్యచ్రోత్తు మిచ్చసి. పరమేశ్వరుడు శివుడు పార్వతితో కుమారస్వామితో గణములతో కూడి ఆ పర్వతమునందు ఆనందముతో నివసించెను. ఓ ముని, నీకు కుమారుని చరితమును సుఖకరము దివ్యము అగు శివుని చరితమును పూర్తిగా చెప్పి తిని ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే కార్తికేయ స్తుతిర్నామ ద్వాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు కుమారఖండలో కార్తికేయ స్తుతి అనే 12వ అధ్యాయము ముగిసినది.